ఇండస్ట్రీలో ఎవరి సుడి ఎప్పుడెలా తిరుగుతుందో చెప్పడం కష్టం. మర్చిపోయిన హీరోయిన్లకు కూడా అప్పుడప్పుడు మళ్ళీ సెకండ్ ఛాన్స్ వస్తుంది. కొందరు ఇక ఇండస్ట్రీలో లేరు అనుకుంటున్న సమయంలో వాళ్ళ కెరియర్కు రెక్కలొస్తూ ఉంటాయి. ఇప్పుడు మోనాల్ గజ్జర్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. సుడిగాడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయినా కూడా గుజరాతీ భామకు తెలుగులో ఆఫర్లు మాత్రం రాలేదు. దాంతో తమిళ్ మలయాళ ఇండస్ట్రీలకు వలస వెళ్ళిపోయింది. అక్కడ కొన్ని సినిమాలు చేసినా కూడా గుర్తింపు రాలేదు. 2015లో అల్లరి నరేష్ బ్రదర్ ఆఫ్ బొమ్మాళి తర్వాత తెలుగు తెరకు పూర్తిగా దూరం అయిపోయిన మోనాల్కు బిగ్ బాస్ రెండో అవకాశం ఇచ్చింది. ఈ షో తర్వాత మోనాల్ రేంజ్ పెరిగిపోయింది. ఇందులో 98 రోజులు ఉంది మోనాల్ గజ్జర్. ఫినాలేకు ఒక్క వారం ముందు ఎలిమినేట్ అయింది మోనాల్. ఇప్పుడు ఆ క్రేజ్ను చాలా చక్కగా వాడుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈమెకు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న అల్లుడు ఆదర్శ్ సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఆఫర్ కూడా వచ్చింది. తాజాగా ఈ పాట రిలీజ్ కూడా అయింది. రంభా, ఊర్వశి, మేనక అందరినీ కలిపేస్తే నేనిక అంటూ రెచ్చిపోయింది మోనాల్. ముఖ్యంగా క్లీవేజ్ సోకులను వల్లిస్తూ పిచ్చెక్కించింది మోనాల్. ఫుల్గా అందాలను ఆరబోస్తూ సెగ పుట్టించిందనే చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.